తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం దేవుని వాక్యాన్ని చూడగలిగితే తీతుకు పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని ఉంది. తర్వాత మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. మీ వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఆనందపరచమని యేసు ప్రభు నామమున స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదివితే ఇక్కడ మనకి దేవుని కృప, మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైంది? ప్రత్యక్షమైంది అనండి. ప్రత్యక్షమవుట. తర్వాత 13వ వచనంలో మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. అంటే ఎన్ని ప్రత్యక్షతలు కనబడుతున్నాయి చెప్పాలి? 2 అనండి. 2. ఒక ప్రత్యక్షత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం. చెప్పండి ఏంటి? ఒక ప్రత్యక్షత ఏంటంటే యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడాన్ని ఏమంటారంటే కృపా ప్రత్యక్షత అంటారు. ఏ ప్రత్యక్షత? కృపా ప్రత్యక్షత అంటారు. 2, యేసు ప్రభు సంఘము కొరకు మహాదేవుడిగా ఆయన ఈ భూమి మీదకి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ ప్రత్యక్షతను ఏమంటారంటే మహిమ ప్రత్యక్షత అంటారు. ఏ ప్రత్యక్షత? మహిమ ప్రత్యక్షత. ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు వచ్చినప్పుడు జరిగే ప్రత్యక్షత. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు కదా, ఆ ప్రత్యక్షతను ఏమంటారు? కృపా ప్రత్యక్షత అంటారు. ప్రభుకి స్తోత్రం. ఇంకో ప్రత్యక్షత ఉంది. అదేంటంటే ప్రతిరోజు ఆయన వాక్యం చేత మనం దర్శించడమే మరొక ప్రత్యక్షత. ప్రభుకి స్తోత్రం. దీన్ని కూడా బైబిల్లోంచే మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. అవును. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన ఆయన పరలోకంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూర్చున్నాడు. దాన్ని ఎలా చెప్తా? ఆయన యాజకత్వం చేస్తున్నాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రభు పరలోకానికి వెళ్ళగానే భూమి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈయన వెళ్ళాడు. చెప్పండి. ఆయన భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మనలోనికి వచ్చాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తాడు? ఆత్మ ప్రత్యక్షత. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మ ప్రత్యక్షత ఇవ్వాలంటే పరలోకంలో ఉన్న యాజకుడి ద్వారా మనకు రక్త ప్రోక్షణ జరగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకంలో ఉన్న యాజకుడి ద్వారా మనకు రక్త ప్రోక్షణ జరిగితే మనలో ఉన్న ఆత్మప్రభు మనకి ఏమిస్తున్నాడు? ఆత్మ ప్రత్యక్షత. అంటే నేను ఏమంటున్నానంటే యాజకుడు ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. అంటే యాజకుడు పని చేస్తున్నాడు. యాజకుని చేతిలో ఏముంది? రక్తం ఉంది. ఆ రక్తం మనలో ఏం చేస్తుంది? రక్త ప్రోక్షణ జరుగుతుంది. రక్త ప్రోక్షణ జరుగుతుంది కాబట్టి మన మనసు ఏం చేయబడుతుంది? కడగబడుతుంది. మనసు కడగబడితే ఆత్మప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఆత్మప్రభు పని చేస్తే ఏమిస్తాడు? ప్రత్యక్షతనిస్తాడు. దీన్ని షార్ట్ కట్లు ఎలా చెప్తున్నాను? యాజకుని ద్వారా కలిగే ప్రత్యక్షత. యాజకుని ప్రత్యక్షత అనండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన ప్రత్యక్షతను రక్షకుడుగా ప్రత్యక్షమయ్యాడు. చెప్పండి ఏంటి? రక్షకుడుగా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. యాజకుని ప్రత్యక్షత. యేసు ప్రభు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? మహాదేవుడుగా రాబోతున్నాడు. రక్షకుడు. చెప్పండి. 2, యాజకుడు. 3వది మహాదేవుడు. దేవునికి స్తోత్రం. శరీరధారిగా వచ్చిన దాని ఆ ప్రత్యక్షతను ఏమంటున్నారు? కృపా ప్రత్యక్షత అంటున్నాం. దాన్ని ఆయన ఏమంటారు? రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఎవరు? రక్షకుడు. నెక్స్ట్ కలిగిన ప్రత్యక్షత ఏంటి? యాజకుడు అనండి. యాజకుడు. రక్షకుడు, యాజకుడు. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు కదా, దాన్ని ఏమన్నాం? మహాదేవుడిగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతవరకు అర్థమైందా?
తొలిపేసి తమ్ముడు, బయటికి వెళ్ళక తొలిపేసి కొట్టు తమ్ముడు, గేటేసి. మనం గొమ్మని వెళ్ళకూడదు అలా. అట్లకి మన క్రిస్మస్ గుడికి భోజనం పెట్టలేదు అట్లకి. జాగ్రత్త చూడండి. రక్షకుడు రెండోది చెప్పండి, యాజకుడు మూడోది ఏంటి, మహాదేవుడు. రైట్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన ఆయన రక్షకుడుగా మనలో ఏం జరిగించాడు అని అంటే, మానవుడు అంటే మనిషి అనగానే ఎన్ని భాగాలు చెప్పండి? 3 భాగాలు. ఒకటేంటి, ఆత్మ. 2 ఆత్మ శరీరం, దాన్ని ఎలా అనొచ్చు, దేహం అని కూడా అనొచ్చు. ఆత్మ దేహం, ఈ రెండిటి మధ్యలో పనిచేసేది మనస్సు. చెప్పండి ఏంటి మనస్సు? ఎన్ని భాగాలు? ఆత్మ దేహం, ఈ రెండింటి మధ్యలో పనిచేసేది మనస్సు. దేవుని స్తోత్రం. రక్షకుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చిన కృపా ప్రత్యక్షతల్లో మార్పు జరిగింది దేనికి? అవునా, వింటున్నావా? జాగ్రత్తగా. నువ్వు మన ప్రభుని అంగీకరించావు కదా, మార్పు జరిగిందా లేదా? జరిగింది. మరి అది నీకు తెలియాలా లేదా? తెలియాలి. కానీ జాగ్రత్తగా. కృపా ప్రత్యక్షతలో యేసు ప్రభు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కదా, యేసు ప్రభు రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత కృపా ప్రత్యక్షతలో మనలో మార్పు జరిగింది దేనికి? 3 చెప్పాను. 1 ఆత్మ, 2 దేహం, ఈ రెండింటి మధ్యలో పనిచేసేది మనస్సు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మినప్పుడు మనం అందరం మొదటి ఆదాము అయిన ఆదామును బట్టి ఏమయ్యాం? అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిపోయాం. ఒక అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక మనుషుని ద్వారా ప్రతి జాతి మనుషులు సృష్టించబడ్డారు. ఒకని అపరాధం వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. దేవుని స్తోత్రం. ఎందుకు స్తోత్రం చెప్పారు? ఆదామును బట్టి మనం నష్టపోయినా యేసుక్రీస్తుని బట్టి రెట్టింపు ఆశీర్వాదం పొందాం కాబట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కృపా ప్రత్యక్షతగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము యేసు ప్రభుని అంగీకరించగా మనలో మార్పు జరిగింది దేనికి? ఆత్మక, మనసుక, దేహానిక? నవీన్ మనసుకి అన్న, ఎబినేజర్ అన్న, ఏదో చెప్పండి. మీరు ఏం చెప్పినా పర్వాలేదు, తప్పు చెప్పేసినా పర్వాలేదు. మనసుకి. నవ్వే చెల్లి, తమ్ముడు, లేదు అన్నయ్య, డాడీ చెప్పింది కరెక్టేనా లేదండి నువ్వేమన్నా మార్చి చెప్తావా? ఆత్మగా అంటున్నా, మరి జాగ్రత్తగా చూసుకో. రైట్ అమ్మ దయమాని గారు, మీరు ఏమనుకుంటున్నారు? మనసుకే. తిమోతి గారు, మీరు ఏమనుకుంటున్నారు? తప్పు చెప్పినా పర్వాలేదు, నేను ఏమన్నా. ఎందుకంటే మనం ఎప్పుడైతే తప్పు చెప్తామో ఆ విషయం మనకు అర్థం కాగానే వెంటనే అది మనకు గుర్తుండిపోతాయి. మీకు అర్థమైందా? కొన్ని సందర్భాల్లో సార్లు లేపి మన ప్రశ్న అడుగుతారా, కాలేజ్ అయిపోయేంత వరకు ఆ ప్రశ్న గుర్తుండిపోతాయి. ఎందుకు? అందరిలో లేచి మనల్ని అడిగారు కాబట్టి. అలా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు మనకి గుర్తుంటాయి. మీరు ఏం తప్పైనా పర్వాలేదు. పరమానంద గారు, మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభుని నమ్మినప్పుడు మనకు మార్పు జరిగింది ఆత్మక, దేహానిక, ఈ రెండింటి మధ్యలో పనిచేస్తాను మనసుక. గౌతమ్ సిస్టర్, మీరు ఏమనుకుంటున్నారు? మనస్సు. తిమోతి గారు, మనస్సు. హర్ష, ఆత్మకే. సాల్మన్, ఆత్మకే. హర్ష, అది హర్ష. నామోస్, ఆత్మకే. ప్రభు స్తోత్రం. అప్పుడు వినండి, యేసు ప్రభుని నమ్మగానే మనందరం కూడా ఏమయ్యామంటే ఆత్మలో మనకు మార్పు జరిగింది. ప్రభు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని నమ్మగానే ఆత్మలో ఏమైంది? మార్పు జరిగింది. ఇలా చెప్తున్నాను, ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు చనిపోతారా అన్నాడు. అన్నాడా లేదా? ప్రభు చెప్పాడు. ఈ పండు తిన్న దినము నిశ్చయముగా మీరు చనిపోతారా అని అనగానే ఆదామవ్వలు తిన్నారు, తినలేదా? తిన్నారు. చచ్చిపోయారు లేదా? అది చనిపోయారు అంటే అర్థం ఏంటంటే శారీరకంగా కాదు, వారు ఆత్మలో చచ్చిపోయారు. ఆత్మలో చనిపోవడం అంటే అర్థం ఏంటి? వారు పాపులయ్యారు. చెప్పండి, ఏమయ్యారు? పాపులయ్యారు. ఆత్మలో ఇప్పుడు వాళ్ళు ఎవరు? పాపులు కదా. ఇప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం ద్వారా మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఎక్కడ? రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను తప్పు చెప్పేసానని మీరు ఏం మనసులో పెట్టుకోకండి. అంటే దాని గురించి అసలు మీరు ఎవరు ఆలోచించకండి. కానీ వాక్యం అంటే మీకు ప్రభు నేర్పిస్తారు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. క్రీస్తు మీలోని ఎడల, అక్కడ ఒక మాట ఉంది చూడండి,
మీ ఆత్మ నీతి విషయమై జీవము కలుగుతాది అని అన్నాడా, కలిగి ఉన్నది అన్నాడా? అంటే అర్థం ఏంటి? ఆత్మలో మనము నీతి కలిగింది. దేవుని స్తోత్రం. అంటే మార్పు ఎక్కడ జరిగింది? ఆత్మలో జరిగింది. అంటే యేసు ప్రభు కృపా ప్రత్యక్షతలో మనకు జరిగిన అనుభవం ఏంటంటే ఆత్మలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుని స్తోత్రం. అంటే మార్పు ఎక్కడ జరిగింది? ఆత్మలో జరిగింది. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇది మీరు మర్చిపోకుందరు గాక. అర్థమైందా? మార్పు ఎక్కడ జరిగింది? ఆత్మలో మనకు మార్పు జరిగింది. 2, యేసుక్రీస్తు ప్రభులు వారు రక్షక కృపా ప్రత్యక్షత అయింది. రెండోది ఏంటి? రక్షకుడు, తర్వాత యాజకుడు. మూడోది ఏంటి? మహాదేవుడిగా రాబోతున్నాడు. సరే, మధ్యలోకి మనం చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు మహాదేవుడిగా రాబోతున్నాడు కదా, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఈజీగా చెప్పేస్తాను. యేసు ప్రభు మహాదేవుడికి వచ్చినప్పుడు మార్పు జరిగేది దేనికి? ఆగండి, మీరు ఆగండి. తిమోతి గారు, యేసు ప్రభు వచ్చేటప్పుడు మనలో మార్పు జరిగేది దేనికి? ఏదోటి చెప్పండి, పర్వాలేదు. మనసుకి. మళ్ళీ మీరు మనసు వదలరా ఏంటి? మనసు వదిలేటి కొంచెం వినండి జాగ్రత్త. 1 ఆత్మ, 2 మనస్సు, 3 దేహం. జాగ్రత్త ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా చెప్తారు. నవ్వే చెల్లి నన్ను అడిగితే చెప్పేదాం అనుకుంటున్నాను. సరే, చెల్లిని అడుగుతాను. యేసు ప్రభు వచ్చినప్పుడు మనలో మార్పు జరిగేది దేనికి? యేసు ప్రభు వచ్చేటప్పుడు మార్పు జరిగేది దేహానికి. సరే, మరి ఆలోచించుకోండి. దయామణి గారు, దేహానికేనా? రైట్. గౌతమ్ సిస్టర్ గారు, అర్థం లేదమ్మా, మళ్ళీ చెప్తాను. జాగ్రత్తగా వినండి, మీకు ఏం కన్ఫ్యూజ్ అవ్వరు. దేవుడు మీకు అందరు కృపనిచ్చిన గాక. ఎందుకంటే ఈ సంగతులు మనకు తెలియాలి. చాలా ప్రాముఖ్యమైనవి సంగతులు. వినండి. యేసు ప్రభు మహాదేవుడిగా రాబోతున్నాడు కదా. యేసు ప్రభు ఎలా రాబోతున్నాడు? మహాదేవుడిగా రాబోతున్నాడు. యేసు ప్రభు మహాదేవుడికి వచ్చినప్పుడు మార్పు జరిగేది దేనికి అన్నాడు? చెప్పండి. దేనికి? దేహానికే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభు వచ్చేటప్పుడు మనందరికైనా మహిమ దేహం తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. ఈ దేహము కాదు, మహిమ దేహాన్ని ఆయన మన కొరకు తీసుకొని రాబోతున్నాడు. చూడండి, దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక రైట్, చక్కగా ఆన్సర్ చెప్పిన మీకు అందరికీ వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన ఆదిగా చూడండి, మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేశాడు అనుందా? మార్చును అనుందా? మార్చును అంటే అర్థం ఏంటి? ప్రభు వచ్చిన తర్వాత దాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మలో మార్పు జరిగింది, దేహంలో మార్పు జరగబోతుంది. దేవుని స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది కదా? యేసు ప్రభు యొక్క కృపా ప్రత్యక్షతలో మనకు జరిగింది ఏంటంటే ఆత్మలో మనకు మార్పు జరిగింది. ఆత్మలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభు మహాదేవుడిగా రాబోతున్నాడు. ఆ ప్రత్యక్షత ఏంటి? మహిమగల ప్రత్యక్షత. మహిమగల ప్రత్యక్షతలో మనందరం కూడా దేహం మార్చబడబోతుంది. ఎఫెసీ పత్రిక 4:30 అంటారు దేహ విమోచన అంటాడు. ఏంటది? దేహ విమోచన అంటే ఈ దేహం కాకుండా మరొక దేహాన్ని ప్రభు మనకి ఆయన సిద్ధపరిచాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో దీని గురించి చెప్తూ ఏమన్నారు చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవునికి స్తోత్రం. దేని నిమిత్తం? 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, అది ఇక్కడ చెప్తున్న నివాసం ఏ నివాసం అనుకుంటున్నారు? ఈ దేహం అనే నివాసం. ఇది ఒక రోజున శిథిలమైపోద్ది, కానీ దేవుడు మాత్రం మనందరికీ ఒక మహిమ దేహాన్ని ఆయన సిద్ధపరిచించాడు. ఆల్రెడీ మనందరికి దేహాలు సిద్ధపరచబడ్డాయి. ఆమేన్. తిమోతి గారు, మీ దేహం ఎక్కడుంది? ఆయన వచ్చినప్పుడు ఇవ్వబోతున్నాడు. మనందరి మహిమ దేహాలు ఆయన తీసుకొని రాబోతున్నాడు. అప్పుడు మనందరం ఏమవుతాం? మహిమ దేహంలోనికి మార్చబడతాం. ప్రభుకి స్తోత్రం. అంటే దేహంలో మార్పు అనండి. దేహంలో మార్పు. మహిమ దేహం ఎప్పుడు సిద్ధపరిచాడు చెప్తాం వినండి. ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో
ఆ రోజునే మన కొరకు మహిమ దేహాన్ని సిద్ధపరిచుంచాడు. దేవునికి స్తోత్రం. అందుకే 5:5 అంటున్నాడు, ఏమంటున్నాడంటే దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు, సిద్ధపరుస్తాడు కాదు, ఆల్రెడీ సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే ఆల్రెడీ మనందరికీ ఆయన మహిమ దేహాలు ఇచ్చాడు. మహాదేవుడిగా రాబోతున్నాడు, మహిమ ప్రత్యక్షత జరగబోతుంది. అప్పుడు మనం అందరం మహిమ దేహాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మహిమ ప్రత్యక్షతలో మనకు జరగబోయేది ఏంటంటే దేహంలో మార్పు. అర్థమైందా? కృపా ప్రత్యక్షతలో ఆత్మకు మార్పు జరిగింది, మహిమ ప్రత్యక్షతలో దేహానికి మార్పు జరగబోతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యలో ఉంది చూసారా, ఈ మధ్యలో ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నారు? రక్షకుడు, ఆయన వచ్చినప్పుడు మహాదేవుడు, మధ్యలో ఏముంది? యాజకుడు. దేవునికి స్తోత్రం. యాజకుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకంలో ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాడు. ప్రధాన యాజకుడుగా ఉండి ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ప్రధాన యాజకుడు యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు కాబట్టి చెప్పండి, ఇప్పుడు మార్పు దేనికి జరుగుతుంది? మనస్సు. చెప్పండి, దేనికి? మనస్సు అనండి. మనస్సుకి ఏం జరుగుతుంది? మార్పు జరుగుతుంది. రండి ఈ వచనాలు చూపిస్తాను రండి. మనస్సు మరొక పేరు ఏమంటారంటే మనస్సు మనస్సాక్షి అంటారు. కొరింథీయులకు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒక్కసారి ఆగండి అమ్మాయి. 9:12 ఏమని చూడండి. 9వ అధ్యాయం 12వ వచనం ఇలా నేను చూడండి. స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత 14వ వచనం ఏం జరుగుతుందంట? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేశాడు. శుద్ధి చేసేశాడు అనందా? చేయును అనుంది. చేయును అంటే అర్థం ఏంటి? ఇది నిరంతరము జరుగుతున్న ప్రాసెస్. ప్రభు స్తోత్రం. అంటే మనస్సు అంటే మనస్సాక్షి అనేది నిరంతరం ఏం చేయబడుతుంది? మారుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మాకు ఇక్కడ కాదండి, ఇంకా స్పష్టంగా చూపించండి అంటే రోమాపత్రికలో చూపిస్తాను రండి. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ ఆత్మ మారాలన్నాడా? ఆల్రెడీ ఆత్మలో ఆత్మ మార్పు జరిగింది. దేహం మారాలంటున్నాడా? దేహం యేసుప్రభు వచ్చినప్పుడు మారుతుంది. కానీ ఏం మారాలంటున్నాడు? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందేశారు. కాదు, రూపాంతరము పొందుడి. ప్రభుకి స్తోత్రం. అంటే ఇప్పుడు చెప్పండి, యాజకుడిగా యేసుప్రభు పరలోకంలో ఉండడం వల్ల మార్పు జరుగుతుంది దేనికి? మనస్సుకి. లేదా దాన్ని ఎలా మనస్సు లేదా మనస్సాక్షి అని అంటారు. దేవునికి స్తోత్రం. మనసు లేదా మనస్సాక్షి అంటారు. ఇంతవరకు అర్థమైందని దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం. కృపా ప్రత్యక్షత 2, ఆయన రక్షకుడు, తర్వాత యాజకుడు, తర్వాత మహాదేవుడు. రక్షకుడుగా వచ్చి మనలో ఏం మార్పు తీసుకొచ్చాడు? ఆయన ఆత్మలో మార్పు తీసుకొచ్చాడు. ఆత్మలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యాజకుడుగా ఉన్నాడు. యాజకుడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ మార్పు జరుగుతుంది? మనస్సులో మార్పు జరుగుతుంది. మహాదేవుడిగా రాబోతున్నాడు. మహాదేవుడిగా రాబోతున్నప్పుడు మనలో ఏం మార్పు జరుగుతుంది? దేహములో మార్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఎప్పుడైతే ఆత్మలో మనలో మార్పు జరిగిందో దీన్ని ఏమంటారంటే నూతన సృష్టి అంటారు. చెప్పండి, ఏంటి? నూతన సృష్టి. కొరింథీ 2వ పత్రిక 5:17 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఈ మాటలన్నీ బలంగా మీ యొక్క హృదయాలు ముద్రించబడును గాక. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల, దేవునికి స్తోత్రం, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మలో ఏం జరిగింది? మార్పు జరిగింది. ఆత్మలో నీతిమంతులుగా తీర్చబడ్డాం.
మార్పు జరిగిన వారికి ఆయన పేరు పెట్టాడు. ఏంటంటే ఆ పేరు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. అంటే మనం అందరం ఎవరు ఇప్పుడు? నూతన సృష్టి. మనందరం ఎవరు? నూతన సృష్టి అనే అనుభవంలో మనం ఉన్నాం. 2, ఇప్పుడు పరలోకముల యాజకుడు ఉన్నాడు కదా. పరలోకములో ఉన్న యాజకుడు నిరంతరం మన మనసుని ఏం చేస్తున్నాడు? మనసు లేదా మనసాక్షిని ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఎప్పుడైతే మనసు మనసాక్షి కడగబడుతుందో మనకు కలిగే అనుభవాన్ని ఏమంటారంటే నూతన జీవం అంటారు. చెప్పండి ఏంటి? నూతన జీవం. రోమా పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై, అంటే నూతన జీవం పొందాలంటున్నాడా పొందేశారంటున్నాడా? పొందువారు పొందునట్లు అని అన్నాడు. చూసారు అక్కడ? నడుచుకున్నట్లు అంటే నూతన జీవము మనం పొందాలి. నూతన జీవాన్ని ఏం చేయాలి? పొందాలి. నూతన సృష్టి పొందాలా పొందామా? నూతన సృష్టి పొందామా పొందాలా? మనం ఏమంటున్నారంటే పొందేశారు అంటున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనందరం ఆల్రెడీ నూతన సృష్టిగా చేయబడ్డాం. నూతన సృష్టి జరిగింది యేసు యొక్క కృపా ప్రత్యక్షత ద్వారా. ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? యాజకత్వం చేస్తున్నారు. దేని పట్టుకొని? రక్తాన్ని పట్టుకొని. ఆ రక్తం ద్వారా మన మనసాక్షిని ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఇలా కడగడం ద్వారా కలిగేది ఏంటంటే నూతన జీవం. దేవుని స్తోత్రం. ఇలా కలుగుతున్న అనుభవం ద్వారా కలిగేది ఏంటి? నూతన జీవం. 3వది ఏంటి? ఆయన మహాదేవుడిగా రాబోతున్నాడు. మహాదేవుడికి వచ్చేటప్పుడు మార్పు జరిగే దేనికి? దేహానికి. అంటే ఇప్పుడు మన దేహం ఆయన దేహంతో సమరూపముగా మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దీన్ని ఏమంటారంటే నిత్యత్వం అంటారు. చెప్పండి ఏమంటారు? నిత్యత్వం అనండి. నిత్యత్వం అనండి. ప్రభు స్తోత్రం. ఏమంటారు? నిత్యత్వం. నూతన సృష్టి, నూతన జీవం, నిత్యత్వం. నూతన సృష్టి, నూతన జీవం, నిత్యత్వం. కృపా ప్రత్యక్షతలో కలిగింది ఏంటి? నూతన సృష్టి. యేసు ప్రభు మహిమ ప్రత్యక్షతలో కలిగేదేంటి? మహిమ ప్రత్యక్షతలో మహాదేవుడిగా రాబోతున్నప్పుడు కలిగేదేంటి? నిత్యత్వం. ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటంటే నూతన జీవం మనకి కలగాలి. ప్రభు స్తోత్రం. నూతన జీవం మనం పొందాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనందరి కొరకు ప్రభు పరలోకానికి వెళ్ళి జీవిస్తున్నాడు. ఆమేన్. పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయింది అందరి కోసమా కొందరి కోసమా? అందరి కోసమానండి. ప్రతి మనుషుల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు కదా. పరలోకంలో ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. యాజకత్వం చేస్తున్నాడు. యాజకుడుగా ఉన్నాడు కదా. యాజకుడుగా ఉన్నది మాత్రం ఎవరి కోసం? కొందరు కోసం. ఆ కొందరు ఎవరు? ఏర్పాట్లో ఉన్న వాళ్ళు. ఇంకా చెప్పండి. నూతన సృష్టిగా చేయబడిన వారందరూ నూతన జీవం పొందుట కొరకు ఆయన యాజకుడిగా పరలోకంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇలా ధైర్యంగా చెప్పొచ్చు, నా కొరకు ఒక ఆయన ఉన్నాడు. నా కొరకు ఒక ఆయన ఉన్నాడు. చనిపోయింది అందరి కోసం, కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జీవిస్తున్నది నా కోసం. పరలోకంలో జీవిస్తున్న ఎవరి కోసం? నా కోసం. ఎందుకు? నేనేం పొందాలి? నూతన జీవం పొందాలి. ఇలా చెప్పనా? నూతన యేసు ప్రభుని నమ్మాము, నూతన సృష్టిగా మనం చేయబడ్డాం కదా. యేసు ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు మహిమదేహం ఇవ్వబడదా? ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. మనం నిత్యత్వంలోకి వెళ్తాం, వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తాం. కానీ యేసు ప్రభు వచ్చేలాగా ఆయన పరలోకంలో మన కొరకు యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగా మనం నూతన జీవం పొందాలి. మీరందరూ పొందుదురు గాక, మనమందరము పొందుదుము గాక. ఎందుకంటే మనం నూతన జీవాన్ని అనుభవించాలి. మీలో ఎవరైనా పరలోకం వెళ్ళడం కోసం ఇక్కడికి వస్తున్నారా? పరలోకం వెళ్ళడం కోసం వస్తున్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేను ప్రార్థనకి వెళ్తే నీతిమంతుడిగా తీర్చబడతానండి, నూతన సృష్టి అవుతాను, దేవుని కుమారుని అవుతానన్న ఆలోచన ఎవరైనా వస్తున్నారా? ఎవరూ రావడం లేదు. మరి మన అందరూ ఎందుకు వస్తున్నాం? అది మనం వస్తుంది నూతన జీవం పొందడానికి వస్తున్నాం. మీ పక్కన అనండి, నువ్వు ఎందుకు వస్తున్నావు అని అడగండి. అది ఎందుకు వస్తున్నామంటే ఇలా అనాలి, నూతన జీవం పొందడానికి వస్తున్నాను. మీరు ఎందుకు వెంబడిస్తున్నారండి అంటే ఇలా అనాలి, నూతన జీవం పొందడానికి వెంబడిస్తున్నాను. మీరు ఎందుకు పరిగెడుతున్నారండి? నూతన జీవం వెంబడించిన పరిగెడుతున్నామండి. ఎవరో అడిగారు, మన క్రిస్మస్ చేసి దారంటే వెళ్ళిపోతుంటే, హర్ష
అంత పెద్ద కూడికి ఎట్టేశారు, మీరు ఎందుకు ఎట్టారు నవీన అని అడిగితే ఇప్పుడు నవీన్ అన్నీ ఏమనాలి? అంత కూడికి ఎడతాను కానీ మనం ఎవరో పరలోకం చెప్పండి. అటువంటి కూడికలు చేస్తేనే మన అందరూ పరలోకం వెళ్తాం, అటువంటి కూడికలు చేయకపోతే ఎవరు పరలోకం వెళ్ళరు అని కాదు. అర్థమైంది? ఎందుకు ఒకప్పుడు ఎలాగున్నా ఏ ఉద్దేశంలో ఉన్నాం ఆ ఉద్దేశంలోనే ఉన్నాం. సభలు చేస్తే పరలోకం వెళ్తాం, కూడికలు చేస్తే పరలోకానికి వెళ్తాం ఆ మనసులో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చేస్తుంది పరలోకం వెళ్ళడం కొరకు కాదు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే నూతన జీవం పొందే అనుభవంలో చేస్తున్నాం. ఆమేన్. కాబట్టి మనం ఎందుకు వస్తున్నాం? నూతన జీవం. మనం ఎందుకు వెంబడిస్తున్నాం? నూతన జీవం. మనం ఎందుకు పరిగెడుతున్నాం? నూతన జీవం. నేను చెప్తున్నాను, ఆ నూతన జీవాన్ని బట్టి కలిగే ఆనందమే శాశ్వతమైన ఆనందం. ఆ జీవాన్ని అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆనందమే శాశ్వతమైన ఆనందం. మీకు మాట ధైర్యంగా చెప్తున్నాను, మీలో ఎవరైతే నేను ఇలా చేస్తే పరలోకి వెళ్తాను అన్న ఆలోచన మీరు ఎవరైతే ఉన్నారో మీరెవ్వరు కూడా కడ వరకు మమ్మల్ని వెంబడించలేరు. అర్థం లేదా? జీవం కొరకు మీలో ఎవరైతే మమ్మల్ని వెంబడిస్తున్నారో యేసు ప్రభు వచ్చేంత వరకు మీరు మాతోనే ఉంటారు. అర్థమైందా? ఎందుకు? నూతన జీవం కొరకు వెంబడించే వాళ్ళు ఖచ్చితంగా మనందరం ముందు కొనసాగుతాం. నేను ఏదో చేస్తే పరలోకం వెళ్తానన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రభుని ఏం చేయలేం, వెంబడించలేం. ఇంకో మాట చెప్పండి, ఈ సహవాసంలో వెంబడించలేం. ఇంకో మాట చెప్తాను, మనమందరం కలిసి ముందుకి సాగలేం. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నానంటే ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. తీసారమ్మా? యోహాను సువార్త 6వ అధ్యాయం. ఒకసారి ఇలా అడిగారు యేసు ప్రభులు వారు. ఏం అడిగారు? 66వ వచనం చదవండి. 66వ వచనం. 6వ అధ్యాయం 66. అప్పటి నుండి ఆయన శిశువులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనో యేసుప్రభుని ఏం చేయలేదు. ప్రారంభంలో ఎంతమంది అనుకుంటున్నారు? 70 మంది. చెప్పండి, ఎంతమంది? 70 మంది. యేసు ప్రభులు వారు ఒక మాట చెప్పారు. ఆ మాటకు అర్థం ఏంటో కింద రాశారు చూడండి. 68వ వచనం. 68. సిమోను పేతురు, సరే 67 చదవండి. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సిమోను పేతురు అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు మేము వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? నీ యొద్ద మాత్రమే మాకు జీవం కలుగుతుంది. ఆమేన్. నీ యొద్ద మాత్రమే నూతన జీవం కలుగుతుంది. మీ దగ్గర మాత్రమే మాకు నూతన జీవం కలుగుతుంది కనుక మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళము. మరి పైన ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? అనేకులు. 66వ వచనం. అనేకులు వెనక్కి తీశారంటే ఏం చేశారు? యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను, మరి ఇలా వెనకాల ఉన్న వారిలో మరి యేసుప్రభు స్వస్థత చేసినప్పుడు పక్కన ఉన్నారా లేదా? ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ వీళ్ళ ఆలోచన దేని మీద ఉంది? నూతన జీవం మీద లేదు. మరి దేని మీద ఉంది? దేని మీద ఉందో చూడండి. 6వ అధ్యాయంలోనే ఇలా అంటాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారని అడిగాడు. 6వ అధ్యాయంలోనే 30వ వచనం అనుకుంటా చూడండి. కాదమ్మా, 26. 25. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వెక్కడ? నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితమని అడగగా యేసు, మీరు సూచనలను చూచడం వలన కాదు గాని అది అంటే మీరు ఎందుకు వెంబడిస్తున్నారు మమ్మల్ని? రొట్టెలు తినడానికి వస్తున్నారని చెప్పేశాడు యేసుప్రభు. అలా చెప్తే వాళ్ళందరూ సిగ్గు కదండి. ఏమనేసాడు వాళ్ళని? మీరు వస్తున్న కారణం నిజమైంది కాదు. మీరు ఎందుకు వస్తున్నారు? రొట్టెలు తినడానికి వస్తున్నారు. కానీ ఎందుకు వాస్తవం నన్ను ఎందుకు వెంబడించాలి? నూతన జీవం అనండి. నూతన జీవం పొందుటకు మీరు నన్ను వెంబడించాలి. కానీ ప్రజలందరూ దేనికి వెంబడిస్తున్నారు? రొట్టెలు తినడానికి వెంబడిస్తున్నారు. నేను ఎలా చెప్తున్నాను, జీవము కొరకే మీరు వస్తే యేసు ప్రభుతో మనం కడ వరకు ముందుకు కొనసాగుతాం. అర్థమైందా? నేను జీవం కొరకే వెంబడిస్తున్నాను. అవును, నీ ఆలోచన కరెక్ట్ అయితే నువ్వు జీవాన్ని వెంబడిస్తే, నూతన జీవం పొందడానికి నువ్వు వెంబడిస్తే ఈ పరిచర్యలోంచి కుడిమికి ఎడమికి ఎప్పటికీ నువ్వు త్రొట్టెలు. యేసు ప్రభు వచ్చేంత వరకు ఈ పరిచర్యలో నువ్వు నిలుస్తావు. కానీ నూతన జీవం మీద మన మనసు పెట్టకపోతే చెప్పండి, ఈ పరిచర్యలో మనం ఎక్కువ రోజులు కొనసాగలేం.
అర్థమైంది, అర్థమలేదా? అదేంటంటే మనం అంత కష్టపడి క్రిస్మస్ చేసాం, ప్రతి పనిలో మనం కొనసాగుతున్నాం, మంచిదే, నువ్వు ప్రతి పనిలో కొనసాగుతున్నా కానీ నీ మనసు జీవం మీద ఉండాలి. పేతురు రాసిన పత్రికలు అంటాడు, జీవమును ప్రేమించి అని అన్నాడు. జీవాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిలో మాత్రమే చెప్పండి యూనిటీ అనేది ఉంటుంది. జీవాన్ని ప్రేమించకపోతే మనలో ఏముండదు? యూనిటీ ఉందో. నేను ఒక మంచి ధైర్యంగా మాట చెప్పగలుగుతాను, నిజంగా క్రిస్మస్ కూడుకులు మీరు అందరూ ఒక యూనిటీగా పనిచేశారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, మీలో ఎవరు రొట్టెల కొరకు వచ్చేవారు లేరు, మీలో ఎవరు స్వనీతి మహిమని వెతికేవారు లేరు, మీరందరూ కూడా జీవాన్ని ప్రేమించేవారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సాక్షి యేసు ప్రభు వచ్చేంత వరకు నిలిచును గాక. ఎందుకంటే జీవాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. నా పేరు చెప్పలేదని ఎవరైనా అన్నారు ఇప్పటికి? ఎవరు అనలేదు. మమ్మల్ని కనీసం స్టేజ్ మీదకి పిలవలేదని కూడా ఎవరు అనలేదు. మీకు ఇంకో మాట చెప్తున్నాను, నేను కూడా వెళ్ళి స్టేజ్ మీద కూర్చోలేదు. ఎందుకు? మన మనస్సు చెప్పండి ఘనతలు కాదు, మన మనసు స్వనీతి కాదు, మన మనసు స్వకీయ మహిమ కాదు, జీవాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. జీవాన్ని ప్రేమిస్తే ఆ జీవమే మమ్మల్ని హెచ్చింపజేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మన మనస్సు జీవం మీద ఉంటే, మనం జీవాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మన ఈ సహవాసంలో యేసు ప్రభు వచ్చేంత వరకు కొనసాగుతాం. దేవుని స్తోత్రం. నేను ఒక ధైర్యంగా ఒక మాట చెప్తున్నాను, ఈ జీవాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. జీవాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. జీవానికి మరో పేరు చెప్పనా? క్రీస్తే మన జీవం అనండి, క్రీస్తే మన స్వాస్యం అనండి, క్రీస్తే నా సర్వం అనండి. అంటే క్రీస్తు అంటేనే మన స్వాస్యం, క్రీస్తు అంటేనే మన జీవం, క్రీస్తు అంటేనే మన సర్వం. ఎక్కడున్నాయంటే కొలసి పత్రికలు ఉన్నాయి మాటలు. అంటే క్రీస్తే మన స్వాస్యం కదా. చెప్పండి, క్రీస్తే మన స్వాస్యం. ఎవరైతే ఈ జీవాన్ని అనుభవిస్తున్నారో, ఎవరైతే ఈ శ్వాసాన్ని అనుభవిస్తున్నారో వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ప్రభు స్తోత్రం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, నూతన జీవం పొందుటకు మనం వెంబడిస్తే, ఆ నూతన జీవాన్ని మనం అనుభవిస్తుంటే మనం ఎలా ఉంటాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు, చూడండి, ఆ స్వాస్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ ఒకసారి చేయబట్టి కొలసి పత్రిక, ఎక్కడికి వద్దాం మరలా, కొలసి పత్రిక 3:3 చదవండి. కొలసి పత్రిక 3:3 గౌతమ్ సిస్టర్ గారు చదువుతారా? ఎక్కడికి అక్కడ తేడా ఏంటి చెప్పండి. ఇక్కడ దాచబడింది, అక్కడ భద్రం చేయబడింది. ఇక్కడ ఏమనుంది? అక్కడ దాచబడి ఉందనమ్మా, అక్కడేమో భద్రం చేయబడి ఉంది. చెప్పండి, దాచబడి ఉందన్న చోట ఏముంది? క్రీస్తే మన జీవం ఉంది. భద్రం చేయబడింది అన్న చోట ఏముంది? స్వాస్యం అని ఉంది. దేవునికి స్తోత్రం. అంటే జీవం స్వాస్యం రెండు వేరు వేరే ఒకటేనా? ఒకటే. ఆమస్తముడు వేరు వేరు అనేది ఏదో ఆలోచిస్తున్నావా? వినండి, కొలసి పత్రికలో క్రీస్తే మన జీవం, ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. పరలోకంలో క్రీస్తే మన జీవం అన్నాడు. ఆ జీవం పరలోకమందు ఏం చేయబడి? దాచబడింది అన్నాడు. పేతురు మొదటి పత్రికలు ఏమన్నాడంటే పరలోకమందు స్వాస్యం ఉంది, అది మన కొరకు భద్రం చేయబడింది అన్నాడు. అంటే స్వాస్యం అన్న జీవం అన్న రెండు ఒక్కటే. దేవుని స్తోత్రం. ఆ జీవాన్ని మనం అనుభవించడమే నూతన జీవం పొందుట. ఆ జీవాన్ని మనం అనుభవించడమే నూతన జీవం పొందుట. ఇప్పుడు నూతన జీవం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? తర్వాత వచ్చి నుంచి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలనే మీరు మిక్కిలి అది, దేవుని స్తోత్రం, అప్పుడు మీరు లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది. నూతన సృష్టిగా మార్చబడినందుక మీ ఆనందం. యేసుప్రభు వచ్చినప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం అనేదే మీ ఆనందమా? కాదు కాదు కాదు. నూతన జీవం పొందుట వల్ల కలిగే ఆనందాన్ని మీరు అందరూ పొందుదురుగాక. అర్థమైందా? యేసుప్రభు వచ్చినప్పుడు కృపా ప్రత్యక్షతలో మనం అందరం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎందుకు? దేవునికి స్తోత్రం. పాపం నుండి విడిపించబడ్డాం, దేవుని నీతికి దాసులమై ఎందుకు? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చినప్పుడు దేహంలో మార్పు జరుగుతుంది, మహాదేవుడిగా రాబోతున్నాడు, మనమందరం నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం. ఇందుకు దేవునికి స్తోత్రం. కానీ యాజకుడుగా ఉన్నాడు,
యాజకుడుగా ఉన్న ఆయన రక్తంతో పని చేస్తున్నాడు. ఆ రక్తంతో పని ద్వారా మన మనసు రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందడం వల్ల మన జీవంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ జీవమే నూతన జీవం. అది పొందిన వారు లైఫ్ అంతా ఆనందంగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉంటారు? ఈ నూతన జీవం పొందిన వారు ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉంటారు? డిసెంబర్ నెల అంతా ఆనందంగా ఉంటారు. చెప్పండి. జనవరి నెల అంతా ఆనందంగా ఉంటారు. అవునా? జీవితకాలం అంతా ఆనందంగా ఉంటామా? చెప్పండి. జీవితకాలం అంతా మీరు ఆనందంగా ఉంటారు కాక. ఇప్పుడు బయట వాళ్ళందరూ డిసెంబర్ నెలలో ఆనందిస్తున్నారు, జనవరి నెలలో ఆనందిస్తున్నారు. కానీ ప్రభు నెలల్లో కాదు, దినముల్లో కాదు మన ఆనందం, జీవించుడు ద్వారా కలిగే ఆనందాన్ని మనందరూ అనుభవించుదుము కాక. అర్థమైందా? అర్థం లేదా? ఇప్పుడు దినాల్లో ఆనందించే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఎక్కడ లేని ఆనందాన్ని అంతా తెచ్చేసుకుంటున్నారు. ఆనందాన్ని ఎలా చూపించాలనుకుంటున్నారు? స్టేజ్ల మీద పాటలు పాడి, స్టేజ్ల మీద డ్యాన్స్లు వేసి, బట్టలు నూతనమైన బట్టలు వేసుకొని నూతనంగా కనబడి ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఆనందం ఉంది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. నిజంగా నీళ్ళు ఆనందం ఉందని ప్రూవ్ చేయడానికి డిసెంబర్ నెల అక్కలేదు, తప్పుడు కూడా కనబడుతుంది. మిగతా రోజులు అన్నింటిలోనేమో ఆనందానికి లేదు, డిసెంబర్ నెల వచ్చేటప్పటికి మాత్రం స్టేజ్ మీద నువ్వేం చేసేస్తున్నా? పాటలేమో ఎరగదీసేసి, డ్యాన్సులు వేసేసి, నూతన బట్టలు వేసేసుకొని, కొత్త బట్టలు వేసేసుకొని నేను ఏదో పెద్ద ఆనందిస్తున్నాను అంటున్నావు. నిజానికి నువ్వు జీవాన్ని బట్టి నువ్వు ఆనందిస్తే జనవరే కాదు, జనవరి నుంచి డిసెంబర్ వరకు నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవాన్ని అనుభవించేవాడు డిసెంబర్లో ఆనందం కాదు. తిమోతి గారు ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉండాలండి? జీవితకాలం అంతానండి. జీవితకాలం అంతా మీరు ఆనందంగా ఉందురుగాక. రండి, లూకాసు వార్తలో చెప్పాడు ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 75వ వచనం చూడండి. డైరెక్ట్ గా నేను ఇలా చెప్తున్నాను. 75వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం ఇలా ఉంది. నేను చదువుతున్నాను చూడండి. మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి, ఇక్కడ చూడండి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆనందం ఎప్పుడెప్పుడు వరకు? జీవితకాలం అంతయేనండి. జీవితకాలం అంతయు మన ఆనందం ఉందము గాక. అదే అంటున్నాడు, జీవితకాలం అంతయు మనం ఆనందంగా ఉంటాం. అక్కడ ఇలా చెప్పాడు, సేవించుట అని అన్నాడు. దేవుని సేవించుట. ఈ పదం ఎక్కడ చదివాం మనం చెప్పగలరు ఎవరైనా? దేవుని దేవుని మనం సేవించుటకు అన్న పదం ఎక్కడ చదివాం మనం? చదివాం. ఎక్కడ చదివాం? ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో చదివాం. నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు తన రక్తం చేత నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుడుగా ఆయన మన మనస్సాక్షిని ఎంతగానో, చెప్పండి, శుద్ధి చేస్తున్నాడు. మన మనస్సాక్షిని ఎంతగానో శుద్ధి చేస్తున్నాడు. మనస్సాక్షి శుద్ధి చేస్తున్నాడు అంటే అక్కడ జరిగేది ఎవరు? రక్షకుడా, మహాదేవుడా, యాజకుడా? యాజకుడు. యాజకుడు వల్ల కలిగేది ఏంటి? నూతన జీవం. అంతేనా? యాజకుడు వల్ల కలిగేది నూతన జీవం. అంటే ఇక నూతన జీవంలో మన జీవితకాలం అంతా ఆనందంగా ఉంటామని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మీరందరూ జీవితకాలం అంతా ఆనందంగా ఉందురుగాక. జీవితకాలం అంతా మనం ఆనందంగా ఉంటే ప్రతిరోజు మన లైఫ్ అంతా ఒక పండుగే. ఇలా అడగాలి. ఆమోస్తమ్మని ఏం అడగాలంటే, ఇలా డిసెంబర్ 25 కదా, క్రిస్మస్ పండుగ కదా, కొత్త బట్టలు ఏమి వేసుకోలేదా అని అడగాలి. అప్పుడు ఏమనాలి? ఆమోస్తముడు పుట్టించాను, ఇంకా టైలర్ గారు ఎవరు లేదని చెప్పకూడదు. ఏమనాలి? ఏంటి డిసెంబర్ 25 పండుగ ఏంటి? నా లైఫ్లో ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు నేను పండుగే. వీడెవడరా బాబు ప్రతిరోజు పండుగ అంటాడా అని అనుకోవాలి. అంటే ప్రజలకు మనం ఏమవ్వం? అర్థం కావు. ఎందుకు? మన పండుగను ఒకరోజు అనిపిస్తున్నామా, అన్ని రోజులు అనిపిస్తున్నామా? ప్రతిరోజు మనం అనిపిస్తున్నాం. మీకు ఒక మాట చెప్పనా? ఎవరైతే ఈరోజు నూతన సృష్టిగా మార్చబడ్డారో, నూతన సృష్టిగా మార్చబడ్డారు కానీ వారు నూతన జీవాన్ని అనుభవించడం లేదు. అనుభవించలేని వారందరూ దినాలు పట్టుకుని దినాల్లో ఆనందించాలనుకుంటున్నారు. అందుకే డిసెంబర్ పేరు చెప్పి నెలంతా మన ఆనందిస్తున్నారు. జనవరి 1 అయిపోయిందంటే మొత్తం అంత ఏమైపోద్ది? ఇప్పుడు గ్యాస్ తీసిన సిలిండర్ బండ అయిపోయినట్టు అయిపోతారు. ఇంకేముండదు, మొఖాల్లో వెలుగు ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకు? వీళ్ళ దినములు బట్టి ఆనందిస్తున్నారు. జీవాన్ని బట్టి ఆనందించేవాడు నెలలు కాదు, చెప్పండి, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, ప్రతిరోజు ఆనందిస్తాడు. ప్రభుకి స్తోత్రం. గలతీ పత్రిక 4:10 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4:10.
దినములలోని ఆనందం కాదు, జీవములోని ఆనందం. చూడండి గలతీ పత్రిక 4:10. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారంటే ఎందుకు ఆచరిస్తున్నారు? ఆనందించడం కొరకు. దినములను, మాసములు అంటే నెలలు, ఉత్సవ కాలాలంటే ఏంటి? ఉత్సవ కాలాలంటే ఏంటి? పండగ రోజులు. పండగ రోజుల్లోనే మీరు ఏమవుతున్నారు? సంవత్సరములను ఆచరిస్తున్నారంటే దినములు బట్టి మీరు ఆనందిస్తున్నారు. కానీ ప్రభు వాక్యం ఇలా చెప్తుంది, జీవాన్ని బట్టి ఆనందించేవారుగా మనం ఉందుముగాక. జీవాన్ని బట్టి మనం ఆనందిస్తే మనలో ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. పండగ కాబట్టి మనలో ప్రత్యేకత కాదు. మన ప్రతిరోజు ప్రత్యేకంగా ఉంటే మన జీవితంలో ప్రతిరోజు పండగే. అర్థమైందా? మన బట్టి పండగ. చెప్పండి, మన బట్టి పండగ. రివర్స్ చేయండి. ఇప్పుడు పండగను బట్టి మనకు ప్రత్యేకత కాదు. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఒక రోజు పండగకి వెళ్ళారండి. యెరూషలేములో పండగ జరుగుతుంది. ఆ పండగకి వెళ్తే పండగ వాతావరణంలో అందరూ ఎలా ఉంటారు? పండగ వాతావరణంలో అందరూ ఎలా ఉంటారండి? చాలా ఆనందంగా ఉంటారు కదా. కానీ యేసుప్రభు వారికి అర్థం కాకుండా ఉన్నాడు. ఎందుకున్నాడు? యేసుప్రభు దినాలు బట్టి ఆనందించడంలా. చెప్పండి, దినములు బట్టి ఆయన ఆనందించడంలా. మనం నూతన జీవాన్ని అనుభవిస్తే మనం దినములు బట్టి ఏం చెయ్యం? ఆనందించాం. అప్పుడు మన అందరికి ఎలా కనబడతాం? వీళ్ళు ఏంట్రా బాబు ప్రతిరోజు ఆనందం అంటారు, ప్రత్యేకంగా డిసెంబర్ నెల ఆనందం, జనవరి నెల ఆనందం అంటలేదు, ప్రతిరోజు ఆనందం అంటున్నారు. అప్పుడు మన అందరికి ఎలా కనబడతాం? వింతగానే కనబడతాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో జరిగింది సందర్భం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలోని సొలొమోను మండపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలమును మమ్మల్ని నువ్వు సందేహపడుదువు? నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిరి. అంటే ఆయనను చూసి వాళ్ళు ఏమంటున్నారు? సందేహం. ఆయన చూసి వాళ్ళు ఏం పడుతున్నారు? సందేహం. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? పండగలో ఉన్నాడు. వాస్తవానికి ఎక్కడ ఉన్నాడు? ఆయన పండగ వాతావరణంలో ఉన్నాడు. కానీ పండగ వాతావరణం, ఆ పండగను బట్టి ఈయనకి ఆనందం కాదు. ప్రభుకి స్తోత్రం. పండగ వాతావరణంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఎలా కనబడుతున్నాడు? సందేహం. ప్రత్యేకంగా కనబడుతున్నాడు. నేను ఎలా చెప్తున్నాను? ఈ దినాలు ఆచరించే వాళ్ళందరి మధ్యలో మనందరూ ఒక ప్రత్యేకంగా ఉందాము కాక. ఎందుకు? ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాం? ఆ నూతన జీవాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు. మనం దినములు బట్టి కాదు, జీవాన్ని బట్టి నేను ఆనందిస్తున్నానన్న ప్రత్యేకత వారందరికీ అర్థమవును కాక. ఎందుకంటే అందరు ఇప్పుడు ఎక్కడ కలిసిపోయారు? గుంపులో గోవిందుగా కలిసిపోయారు. ఎందుకంటే వాళ్ళు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. మనం డ్యాన్స్ లేకపోతే మన సంఘం అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అక్కడికి వెళ్ళిపోద్ది. వాళ్ళ సంఘాల్లో నాటికలు ఉన్నాయి, మన సంఘాలు ఏమి లేవు, నాటికలు లేవు. కనీసం ఆ సంఘంలో 2-3 స్టెప్పులనే వేస్తారు, మన సంఘాలు అవి కూడా లేవు. ఇలాగ అన్ని వేస్తున్నారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు, మనం వేయకపోతే మన సంఘస్థులందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడికి వెళ్ళిపోతారని. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళందరూ చేసేవేంటి? దినాలు, ఆచారాలు. ఆచారాల్లోనూ పండుగలు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. కానీ వాస్తవానికి దినములు బట్టి కాదయ్యా, మనం ఆనందించవలసింది జీవాన్ని బట్టి. నూతన జీవం మనం అనుభవించడం ద్వారా మనం ఆనందించాలి. మీలో ఎవరైనా డ్యాన్సులు ఉండాలనుకున్నారా? ఎవరు అనుకోలేదు. నాటికలు ఉండాలనుకున్నారా? ఎవరు అనుకోలేదు. మనందరి గోల్ ఒకటి ఏంటంటే యేసు ప్రభు ప్రకటించబడాలి. ప్రభు స్తోత్రం. యేసు ప్రభుకి మహిమ రావాలి. ఎందుకు ఆలోచన మనకు వచ్చింది? మనం ఆ జీవాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి. కొందరు వచ్చి ఇలా అన్నారు. ఏమన్నారంటే, అందరూ కాదు, కొందరు ఎలా అన్నారంటే, ఏమన్నారంటే క్రిస్మస్ పాటలే, క్రిస్మస్ కూడికని పేరు పెట్టారు కానీ ఏం పేరు లేదు, క్రిస్మస్ పాటలు లేవు. అంటే క్రిస్మస్ పాటలు అంటే ఏముండాలి? హర్ష ఏదో ఒక పాట ఎత్తు రావా? నవీన్ ఏదో పాట పాడు. క్రిస్మస్ పాట అంటే ఏముండాలి? మంచి ఊపు రావాలి, ఎగిరేటట్టుగా ఉండాలి, డాన్స్ చేసేటట్టుగా ఉండాలి, తార వెలిసింది అని అలా పాడితే అవి ఏ పాటలు? క్రిస్మస్ పాటలు. కనీసం ఆ అడావిడి ఉండాలి అని ఆ మాయలోనికి ఈరోజు నయమయ్యారు చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకు ఆనందాన్ని కోరుకుంటున్నారు? దినములు బట్టి వెళ్ళు ఆనందిస్తున్నారు. నూతన సృష్టే కాదా? నూతన సృష్టేనా?
నూతన సృష్టి. యేసు ప్రభు వచ్చిన నిత్యత్వంలోనికి వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. కానీ మధ్యలో ఏమనిపించలేదు? యాజకుని ద్వారా జరిగే రక్త ప్రోక్షణ, ఆ రక్త ప్రోక్షణ ద్వారా జరిగే మనస్సాక్షి కడగబడడం, మనస్సాక్షి కడగబడడం వల్ల కలిగే నూతన జీవం వీళ్ళకి ఏమవడం లేదు, కలగడం లేదు. ఆనందం లేని నాకు ఆనందం లేదని చెప్పుకుంటున్నారా? చెప్పుకోవడం లేదు. అందుకే ఏం చేస్తున్నారు? దినాలు బట్టి ఆనందించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. మనం ఎవరు దినాలు బట్టి ఆనందించే దౌర్భాగ్యులు మనం ఎవరు లేము. అర్థం లేదా? దినములు బట్టి ఆనందించే దౌర్భాగ్యులు మనం ఎవరు లేము. మనమందరం కూడా జీవాన్ని బట్టి ఆనందించే కృపలోని దేవుడు మనం తీసుకొచ్చేసాడు. అందుకే అసలు మన ఎవ్వరికి ఆలోచనే లేదు. డాన్సులని ఆలోచన లేదు, నాటికలని ఆలోచన, ఏ ఆలోచన లేదు. మనందరి ఆలోచన ఒకటే, యేసు ప్రభు వాక్యం ప్రకటించబడాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరైనా బయటికి లాగాలి, కొందరైన సత్యాన్ని ఎరగాలి, కొందరైన సువార్త సత్యం వైపు తిరగాలి, కొంతమంది మీద అయినా అరుణోదయ ప్రకాశం జరగాలి. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాం. ఆ ఆలోచనతోనే దేవుడు మన ఎదురు ఘనమైన కార్యాన్ని జరిగించాడు. నిజంగా మన స్వనీతి ఏమాత్రం కలిసినా చెప్పండి, మనందరూ అవమాన పాలు అయిపోదు అన్నా. ఎవనెదురన్నా అవమాన పాలు అవుదాం అమ్మా. చెప్పడానికే మనం ఊరందరిని ఏం చేసాం? అందరూ పిలిచేసాం. అందరూ పిలిచేసిన తర్వాత చూస్తే ఇందేమో 200 మందికి జనాలు చూస్తేనే 300 మంది వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? సాంబార్లో నీళ్ళు కలిపేదామంటే అలా మనం చేయగలమా? వచ్చిన వాళ్ళకి ఏమనుకోకండి, వచ్చే క్రిస్మస్కి రండి, అప్పుడు భోజనం పెడదాం ఏమైనా పంపించగలవా? అలా కూడా చేయలేం. కానీ ప్రభు ఏం చేశాడు? 300 మంది తిన్నాను. చెప్పండి, ఇంకా మిగిలి దేవుడు చూపించాడు. అది దేవుని కార్యం. ప్రభు స్తోత్రం. ఎందుకు? మన గురి ఒకటే. మన గురి ఏంటి? ప్రభు మహిమపరచబడాలి, అనేకులు ప్రభు యొక్క వెలుగును చూడాలి, ఆ వెలుగు అరుణోదయం ప్రకాశం వారి మీద ప్రకాశించబడాలి. కొందరేమో అగ్నిలో నుండి బయటకు రావాలి, కొందరేమో సర్వసత్యాన్ని ఎరగాలి. ఆ తాపత్రయంతో మనం ముందుకు వెళ్ళాం. ప్రభు కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు మనకి మిగులు చూపించాడు. లేదంటే మనందరూ ఏమైపోదు? ఎబినేజర్ అన్న అదే అనుకున్నాడట. ఏమని? అందరిని పిలిచేసాం, ఎక్కడ అవమాన పాలు అయిపోతాడు. నేను ఎవరు చెప్తున్నా ధైర్యంగా, ఆయన మనల్ని ఎవ్వరిని అవమాన పాలు కానివాడు. మనల్ని ఎవ్వరూ ఆయన సిగ్గుపరచినాడు. ఎందుకంటే కానా విందులో జరిగిన వివాహం యేసు ప్రభు ఉన్నాడు కనుక ఆ విందు యొక్క పెండ్లు కుమారుడు కుటుంబం ఏమవ్వలేదు, అవమాన పాలు కాలేదు. ఎందుకు? అక్కడ ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మన పరిచర్యలో యేసు ప్రభుని మనం బయట పెట్టలేదు. యేసు ప్రభు మన మధ్యలో కేంద్రమై ఉన్నాడు. యేసు ప్రభు కేంద్రమై ఉన్నాడు కాబట్టి మనకెవ్వరికైనా మహిమ తేడు. మనకెవ్వరికైనా అవమానం తేడు. మనందరికి ఆయన మహిమనే తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇందాక సహోదరుడు వచ్చారు ఇక్కడికి, హర్ష చూశాడు. ఇందాక వచ్చేటప్పటికి ఒక అన్న వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. నిజంగా నేను ఇప్పటి వరకు ఏ క్రిస్మస్ కూడికి మేము అడుగు పెట్టలేదండి, ఏ క్రిస్మస్ కూడికి నేను వెళ్ళలేదు, అసలు ఎలా చేస్తారా అని మేము వచ్చాం. మాకు ఆ తర్వాత అర్థమైంది నిజంగా ఎంత క్రమంగా జరిగిందండి. అన్ని కూడికలు, డ్యాన్సులు, ప్రోగ్రాలు ఇవన్నీ ఉండి 1 గంట అయిపోతాను అనుకున్నాం. కానీ చక్కగా పాటలు పాడారు, చక్కగా నీతి వాక్యాలు చెప్పారు అన్నాడు ఆయన. ఏ వాక్యాలు? నీతి వాక్యాలు చెప్పారు. వాక్యం చెప్పారు, భోజనం పెట్టారు. చాలా క్రమంగా జరిగిందండి. మేము ఆశపడ్డాం ఎంతో కొంత మీకు కానుక పడతారేమో, మేము డబ్బులు ఇవ్వాలని అనుకున్నాం, కానీ మీరు ఎందుకు పట్టలేదండి అని అడిగాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, మేము మనుషులు ఏమిస్తారని చూడడం లేదండి, మాకు ఆల్రెడీ ప్రభు సమృద్ధిగా నింపాడని చెప్పాను. ప్రభు ఆల్రెడీ సమృద్ధిగా నింపాడు. మేము కూడా అదే అనుకున్నామండి. భోజనాలు ఏమో చూస్తే తక్కువగా ఉన్నాయి, ఇంతమంది జనం ఎలా సరిపోతాయని మేము అనుకున్నాం. కానీ చివరికి మాకు అర్థమైంది, జనాలందరూ తినేశారు, ఏ లోటు రాలేదన్న సంగతి మాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు మనల్ని ఏం చేయలేవాడు? సిగ్గుపరిచిన అవమాన పాలు కానివాడు. ఎవరు ఈ మాట చెప్పింది? ఒక ప్రభువుని ఎరగని వ్యక్తి. నేను ఆ వ్యక్తి దగ్గర కూడా వెళ్ళలేదు. ఆ వ్యక్తే పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి మనతో మాట్లాడి చాలా బాగా జరిగిందని, మేము చాలా ఆనందించామని మన దగ్గరికి వచ్చి చెప్పాడు. హర్షతమ్ముడు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు ఆయన, మేము చాలా ఆనందించా. అంటే అర్థం ఏంటంటే మన పక్షాన ప్రభు ఉన్నాడు. ఆమేన్. మన పక్షాన ప్రభు ఉన్నాడు. కానా విందులో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి వారికి అవమానం కలగలేదు. మన పరిచర్య వెనకాల ప్రభు పని చేస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ మన అవమాన పాలు కావు. అవమానం అనే ఆలోచన మీలో యేసు ప్రభు నామలో తొలగిపోవును గాక. ఆ మచ్చ కూడా మీకు ఎవరికి ఉండకుండాను గాక. ఎందుకంటే ప్రభు మనల్ని పిలిచింది మహిమపరచడం కొరకే. ప్రభు మనల్ని పిలిచింది ఎందుకొరకు? మహిమపరచడం కొరకే. మనందరిని ఆయన మహిమపరుస్తాడు. మనల్ని ఎవ్వరు ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి మీరు జీవాన్ని ప్రేమించండి. జీవాన్ని ఏం చేయండి?
జీవమును ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ జీవంలోంచి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగిన వారు ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆనందం కలిగిన వారు ఏం చేస్తారు? దినములలో ఆనందించరు. చెప్పండి. ఆచారాల్లో ఆనందించరు, పండగల్లో ఆనందించరు. మరి ఏం చేస్తారు? ఏం చేస్తారని చెప్పాను? జీవములో ఆనందిస్తారు. దినములలో కాదు, జీవములో మనందరం ఆనందించుదుము గాక. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. నేను చివరికి ఒక మాట చెప్తున్నాను. చివరికి ఈ మాట చూడండి. కొరింథీ మొదటి పత్రికలో పండగలో ఆనందించేవారు ఎలా ఉంటారు చూడండి. పండగలు ఆనందించేవారు ఎలా ఉంటారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంట? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. అంటే ఏం చేస్తున్నారు? పండగ పేరుతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు ఏం చేస్తున్నారు? లేస్తున్నారు. నేను మాట చెప్పనా? జీవాన్ని అనుభవించేవాడు తినుటకు చెప్పండి, త్రాగుటకు కూర్చోడు, ఆడుటకు లేవడు. మరి ఏం చేస్తాడు? జీవాన్ని ప్రేమించేవాడు ఆ జీవాన్ని ఎలా ప్రకటించాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు? జనులు తినుటకు త్రాగుటకు ఏం చేశారు? కూర్చున్నారంటే ఇది ఏ కాలం? ఉత్సవ కాలం, పండగ దినం. పండగ దినాల్లో జనులందరూ ఏం చేస్తున్నారు? ఆడుతున్నారనండి, ఆడుతున్నారు. వీళ్ళ దినాలు బట్టి ఆనందిస్తున్నారు. కానీ జీవాన్ని బట్టి ఆనందించేవాడు ఎలా ఉంటాడు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండునో అది ఏది మేము వింటిమో, కనులారు ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచును, అది మీకు మేము ఏం చేస్తున్నాం? తెలియజేస్తున్నాం. 2వ వచనం చదవండి. ఆ జీవము ప్రత్యక్షమైంది. జీవం ప్రత్యక్షమైంది. 4వ వచనం చదవండి. దేవుని స్తోత్రం. జీవం కలుగుతుంది కాబట్టి ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. సంతోషించిన వాడు ఏం చేస్తాడు? 2వ వచనం చివరి లైన్. ఆ జీవమును గురించి ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఇస్తాడు అనండి. 3 అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. జీవం కలుగుతున్నప్పుడు, ఆ నూతన జీవాన్ని అనుభవిస్తున్నప్పుడు దాన్ని బట్టి మనకి ఏం కలుగుతుంది? సంతోషం, ఆనందం అనండి. ఆనందం కలిగిన వాడు జీవం గురించి ఏం చేస్తాడు? అది పండగలు ఆనందించేవాడు ఏం చేస్తున్నాడు? తినుటకు కూర్చుండి, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లెగిస్తున్నాడు. ఇది విందులో కలిగే ఆనందం. జీవములో కలిగే ఆనందం తినుటకు త్రాగుటకు ఆడుటకు కాదు. చెప్పండి. జీవాన్ని అనుభవిస్తుండగా సంతోషం కలుగుతుంది. ఈ సంతోషము ఇప్పుడు జీవాన్ని ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఆడుటకు కాదు, ప్రకటించడానికి పంపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరందరూ దినాలు బట్టి కాదు, జీవాన్ని బట్టి ఆనందించుదురు గాక. జీవం బట్టి ఆనందించే అనుభవంలో జీవాన్ని మనం అనుభవిస్తున్నాం బట్టి ఆనందిస్తున్నాం. ఆ ఆనందాన్ని ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం. నిజంగా జీవాన్ని బట్టి ఆనందిస్తున్న వాళ్ళు అయిన వీళ్ళు ఎవరు? నిజంగా దినాలు బట్టి ఆనందించే వాళ్ళని అంటున్నాను. ఎవరు? దినాలు బట్టి ఆనందించేవాళ్ళు. అది 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 ఇప్పుడు అర్థమైందా మీకు? దినాలు బట్టి ఆనందించే వాళ్ళ యొక్క ఉద్దేశం వేరు. చెప్పండి. జీవాన్ని బట్టి ఆనందించే వాళ్ళకు ఉద్దేశం వేరు. కాబట్టి నేను ఎలా చెప్తున్నాను, మీరు అందరూ దినాలు బట్టి కాదు, జీవాన్ని బట్టి ఆనందించుదురు గాక. అర్థమైందండి? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులు ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి? 3. ఒకటేంటి? కృపా ప్రత్యక్షత.
రెండోది ఏంటి? యాజకుని ప్రత్యక్షత. మూడోది ఏంటి? మహాదేవుడిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. రైట్. మనిషి ఎన్ని భాగాలు? 3 భాగాలు. వెనకాల వచ్చారు కదా కొంతమంది, చివరిలో వచ్చారు. మనిషి ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటేంటి? మొదటిది ఆత్మ. నువ్వు చెప్పగమ్మా, మీరు వినలేదు కాబట్టి మీరు కొంచెం సైలెంట్గా ఉండండి వెనకాల వచ్చిన వాళ్ళు. ఆత్మ. 2 ఆత్మ. మనస్సు. 3వది దేహం. యేసు ప్రభునందు విశ్వసించిన రక్షకుడుగా కలిగిన ఆ ప్రత్యక్షతలో, కృపా ప్రత్యక్షతలో మనలో మార్పు జరిగింది దేనికి చెప్పాలి? ఆత్మకు. వెనకాల వచ్చిన వాళ్ళు ఆగి, ముందు వచ్చిన వాళ్ళు చెప్తే వెనకాల వచ్చిన వాళ్ళు వినండి. ఆత్మలో ఏం జరిగింది? మార్పు జరిగింది. ఆత్మలో ఏం జరిగింది? మార్పు జరిగింది. కాబట్టి మనకు ఒక పేరు పెట్టాడు, నూతన సృష్టి. ఏం పేరు పెట్టాడు? నూతన సృష్టి. యేసు ప్రభు మహాదేవుడిగా రాబోతున్నాడు. చెప్పండి, మహాదేవుడిగా రాబోతున్నాడు. అది ఏ ప్రత్యక్షత? మహిమ ప్రత్యక్షత. మహిమ ప్రత్యక్షతలో మార్చబడబోతుంది ఏంటి? దేహం. అనండి, దేహం. ఈ దేహం కలుగుతుంది కాబట్టి అప్పుడు మనకు పెట్టిన పేరు ఏంటంటే నిత్యత్వం. చెప్పండి, ఏంటి? నిత్యత్వం. ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడుగా, మహాదేవుడిగా, ఈ రెండు అనుభవాల మధ్యలో ఒక అనుభవం ఉంది. ఏంటి అనుభవం? యాజకుడు. చెప్పండి, ఎవరు? యాజకుడు. పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తున్నాడు. యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యాజకుని చేతిలో ఏముంది? రక్తం. ఆ రక్తం ద్వారా ఏం జరుగుతుంది? రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఏం మార్చబడుతుంది? మనస్సు. మనస్సు ఎవరిదైతే మార్చబడుతుందో వారు నూతన జీవంలోనికి ప్రవేశపెడుతున్నారు. నూతన జీవం కలుగుతుంది. నూతన జీవం ఎవరికైతే కలుగుతుందో వారు దినాలు బట్టి ఆనందించరు. వారు చెప్పండి, జీవాన్ని బట్టి ఆనందిస్తారు. దినాలు బట్టి ఆనందించే వాళ్ళు ఏం చేస్తారు? తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లెగిస్తారు. తినడానికి కూర్చుంటారు, ఆడడానికి లెగిస్తారట. జీవాన్ని బట్టి ఆనందించేవాడు జీవాన్ని బట్టి సంతోషిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. కూర్చోడు కానీ ఏం చేస్తాడు? సాక్ష్యం ఇవ్వడానికి బయలుదేరి వెళ్తాడు. కాబట్టి మనందరినీ దేవుడు జీవాన్ని బట్టి ఆనందించే కృపలో మనందరూ ఉంచును గాక. యేసు ప్రభు వచ్చినప్పుడు మనందరూ నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం. యేసు ప్రభు నమ్మినప్పుడు మనందరూ నూతన సృష్టిగా చేయబడ్డాం. అయితే వినండి, ఆయన వచ్చేంత వరకు నూతన జీవం మనం పొందాలి. నూతన జీవం మనం పొందాలి. జీవాన్ని ఎంత పొందితే అంత ఆనందంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం క్రిస్మస్ బట్టలు కొనలేదని ఎవరు మిమ్మల్ని మీరేం పెట్టరు. ఇప్పుడు